4వ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారండి. ఈరోజు తిథి చవితి తిథి. 5వ తేదీన శనివారం రోజున ఉదయం 4:39 నుంచి 6వ తేదీన ఆదివారం పూర్తిగా మనకి చవితి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 10 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం దద్దోజనం పరమాన్నం. ఈరోజు పుష్పాలు ఎర్రని కలువలు. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి రంగు బంగారపు రంగు. ఈరోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం అఖండ కీర్తి. ఈరోజు చేయవలసిన దానం సహస్రనామ పుస్తకాలను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః, లేకుంటే ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు అయినా సరే పఠించవచ్చు. తర్వాత 5వ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మనకి 2 తిథులు అయితే కలిసి రావడం జరిగింది. చవితి తిథి వచ్చేసి మనకి 6వ తేదీ ఆదివారం పూర్తిగా ఉంటుంది. ఆదివారం నుంచి సోమవారం 7వ తేదీన ఉదయం 5:58 వరకు చవితి తిథి ఉంటుంది. తర్వాత మనకి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం అనుసరించాలి. కావున పంచమి తిథి అయితే మనకి ఉంది. ఈ రోజున పంచమి తిథి కావున ఈరోజు మనకి అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి పులిహోర. ఈరోజు పుష్పాలు వచ్చేసి ఎర్రటి పుష్పాలు. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈరోజు నిషిద్ధములు మీకు ఇష్టమైన వస్తువులు ఏవైనా సరే తినకుండా ఉంటే మంచిది. ఈరోజు పూజ చేస్తే ఫలితం వచ్చేసి ధైర్యం అనేది వస్తుంది. తర్వాత ఈరోజు చేయవలసిన దానం వచ్చేసి మీ శక్తి కొలది గాజులు కానీ చీర కానీ పుస్తకాలు కానీ ఏవైనా దానం చేయొచ్చండి. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం ఐం శ్రీం క్లీం శ్రీ మహాచండీ దేవ్యై నమః, లేకుంటే ఓం శ్రీ మహాచండీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు పఠించాలి. తర్వాత అమ్మవారి అలంకరణలో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో మనకి దర్శనం ఇస్తారండి. ఈరోజు తిథి విషయానికి వస్తే పంచమి తిథి. 7వ తేదీన సోమవారం రోజున ఉదయం 5:59 నుంచి 8వ తేదీ మంగళవారం రోజున 6:59 వరకు ఉంటుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి క్షీరాన్నం పూర్ణాలు. ఈరోజు పుష్పాలు వచ్చేసి తెల్లని కలవలతో అమ్మవారికి అర్చిస్తే చాలా మంచిది. తర్వాత ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు గులాబీ రంగు. ఈరోజు నిషిద్ధములు ఉల్లిపాయ. ఈరోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం ఐశ్వర్య ప్రాప్తి. ఈరోజు చేయవలసిన దానం దక్షిణ. ఎంతో కొంత మీరు దక్షిణ అనేది దానం చేయాలి. ఈరోజు మంత్రం ఐం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీదేవ్యై నమః, లేకుంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు పఠించినా కూడా సరిపోతుంది. తర్వాత అమ్మవారి అలంకరణలో 7వ రోజు మనకి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు తిథి వచ్చేసి షష్ఠి తిథి. 8వ తేదీ మంగళవారం రోజున ఉదయం 6:50 నుంచి 9వ తేదీన బుధవారం రోజున 7:21 వరకు. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 1:33 వరకు ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రంలో మనకి సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి చాలా మంచి రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేయించాలన్నా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టు పొంగలి.
ఈరోజు పుష్పాలు వచ్చేసి మారేడు దళాలతో అమ్మవారికి అర్చిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు తెలుపు రంగు. ఈరోజు నిషిద్ధములు పులుపుతో కూడినవి ఏవైనా సరే ఈరోజు నిషిద్ధం. ఈరోజు చేయవలసినటువంటి దానం విద్యార్థులకు పుస్తక దానం అనేది చేస్తే చాలా మంచిది. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః లేకుంటే ఓం శ్రీ సరస్వతి దేవియై నమః. ఈ మంత్రాన్ని మీరు జపిస్తే చాలా మంచిది. తర్వాత అమ్మవారి అలంకరణ 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. ఈరోజు తిథి విషయానికి వస్తే సప్తమి తిథి. 9వ తేదీ అక్టోబర్ బుధవారం రోజున ఉదయం 7:22 నుంచి 10వ తేదీన గురువారం రోజు ఉదయం 7:18 వరకు ఉంటుంది. తర్వాత 7:18 తర్వాత మనకి ఈ రోజున అష్టమి తిథి అనేది ఉంటుంది. నవరాత్రుల్లో చివరి 3 రోజులకు చాలా విశేషత ఉంటుంది. ఈ 3 రోజులను మనము త్రిరాత్రి వ్రతము అని అంటారు. 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు చివరి 3 రోజులు పూజ చేస్తే మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం పులగం కదంబం. ఈరోజు పూజించవలసినటువంటి పుష్పాలు మందార పుష్పాలండి. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి రంగు ఎరుపు రంగు. ఈరోజు నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు ఏవైనా సరే ఈరోజు తీసుకోకుండా ఉంటే మంచిదండి. తర్వాత ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం శత్రువులపై విజయము. ఈరోజు చేయవలసిన దానం ఎర్రని చీర ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం ఓం ధుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రం మీరు పఠిస్తే మంచిదండి. లేదు అంటే ఓం ధూమ్ ధూమ్ దుర్గాదేవి నమః లేదా ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ పఠిస్తే చాలా మంచిదండి. తర్వాత నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు మనకి తిథి వచ్చేసి మనకి 11వ తేదీన ఉదయం 6:44 వరకు అయితే మనకి షష్ఠి తిథి ఉంటుంది. తర్వాత నవమి తిథి వచ్చేసి మనకి రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు అయితే ఉంటుంది. ఈరోజు అష్టమి తిథి మనకి ఉదయాన్నే తెల్లవారుజామునతో ముగుస్తుందండి. తర్వాత నవమి తిథి ఉంటుంది కాబట్టి నవమి తిథిని మనము అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవి రూపంలో అయితే ఆరాధన చేస్తాము. ఈరోజు కూడా చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం పులిహోర గారెలు, కొబ్బరి అన్నం, పానకం, వడపప్పు. ఈరోజు పుష్పాలు వచ్చేసి నల్ల కలువలతో అమ్మవారిని మనం పూజిస్తాము. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు ముక్కు పండు ఎరుపు నేత చీర. ఈరోజు నిషిద్ధములు రాత్రి భోజనం అనేది నిషిద్ధం. ఈరోజు ఫలితములు ధైర్యము, విజయము అనేది సిద్ధిస్తుంది. ఈరోజు చేయవలసిన దానం స్వయం పాకం దానం అండి. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదండి. లేదు అంటే ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు పఠిస్తే చాలా మంచిది. ఇంతటితో మనకి 9 రోజులు నవరాత్రులు అయితే పూర్తవుతాయి. ఈ సంవత్సరం దేవి నవరాత్రుల్లో 10వ రోజు అలంకరణం వచ్చేసి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. ఈ 10వ రోజు తిథి విషయానికి వస్తే మనకి దశమి తిథి అయితే ఉంటుంది. 11వ తేదీ నుంచి 12వ తేదీ శనివారం రోజున వరకు మనకి దశమి తిథి అయితే ఉంటుంది. ఈరోజు మనము విజయదశమి పండగ, శమి పూజ, విజయ ముహూర్తం అనేది అయితే ఉంటుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం శాఖ అన్నం. ఈరోజు పుష్పాలు వచ్చేసి ఎర్రటి పుష్పాలు అండి. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు ఆకుపచ్చ రంగు. ఈరోజు నిషిద్ధములు గుమ్మడికాయ. ఈరోజు పూజ చేస్తే కలిగేటువంటి ఫలితం శక్తి, సౌభాగ్యం అనేది సిద్ధిస్తుందండి. తర్వాత ఈరోజు చేయవలసినటువంటి దానాలు పూలు, పూలమాలలు అండి. ఈరోజు పూజతో మనం జపించవలసినటువంటి మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమః. ఈ మంత్రాన్ని అయితే జపించాలండి. లేదు అంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః.
ఈ మంత్రాన్ని అయినా సరే మీరు జపిస్తే చాలా మంచిదండి. ఇదండి మనకి దేవి నవరాత్రుల్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 10 రోజులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఏ అలంకరణలు దర్శనాలు అయితే ఉన్నాయో వాటిని నేను తెలియజేశాను. మీరు వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. వేరే ఎవరికైనా సరే ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. హ్యాపీ దసరా.